హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చి మా ఇంట్లో బెండకాయ కర్రీ చేశాను. దాని రెసిపీ చూపిస్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంచెము కొత్త వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే సింపుల్గా చేసుకోవచ్చు బెండకాయ కూర. ఫస్ట్ బెండకాయలు కడిగి తుడిచేసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకునేసాను. ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కొంచెంగా తురిమేసుకున్నాను. ఇక్కడ శనగ్గింజలు బాండుల్లో వేసుకొని ఆయిల్ లేకుండా వేయించేసుకుంటున్నానండి. ఇది వచ్చి యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్రై చేద్దామని చేశాను, కానీ అది కొంచెం బెండకాయలు ముదరడం వల్ల కర్రీ చేసేసాను. సింపుల్గా కర్రీ ఎలా చేసుకోవాలో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకునేసి ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని అవి చిటపట్లాడేంత వరకు మంచిగా వేయించేసుకోవాలండి. తర్వాత శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి వేసేసుకొని కొద్దిగా అవి వేగేంత వరకు వేయించుకున్న తర్వాత మనకి ఫస్ట్ తెల్లగడ్డలు చూపించాను కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని ప్లస్ దాని తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు. ఆనియన్స్ పచ్చిగా ఉంటే బాగుండదు. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. నేను ఎండుమిర్చి అంత కారం లేదనేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ వద్దనుకుంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం వేసుకోవచ్చు. ఈ రెండు మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం పసుపు సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ఇంకా భిన్న మగ్గుతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ ఆల్రెడీ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. తర్వాత ఇది మంచిగా వేగింది కదా, మనం బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. కొద్దిగా ముదిరా ఈ బెండకాయలు మేము ఆన్లైన్లో పెట్టుకున్నాము. డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే మనకు కొంచెం చూసుకోవచ్చు కదా. సో ఇది కొంచెం ముదిరినట్టు అనిపిస్తే నేను ఉడకడం కోసం అనేసి కొద్దిగా మజ్జిగ వేసాను. మజ్జిగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే నాకు బాగా అనిపించిందండి. తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకోవాలి. తర్వాత శనగింజలు నేను ఫ్రై కోసం అని పెట్టుకున్నాను, అవి కూడా వేసేసాను. తర్వాత కొద్దిగా శనగింజల పొడి ఉంటుంది కదా, అది ఫస్ట్లో తురుముకుని కొబ్బరి అది వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేస్తే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి ఇలా కర్రీ చేసుకోవడం వల్ల పెద్దగా ముదిరినట్టు కూడా అనిపించలేదు. ప్లీజ్